సీఎం రేవంత్ రెడ్డి మాదిగల పక్షపాతిగా వ్యవహరిస్తూ మాలలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాడని శనివారం గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాల సంఘాల జేఏసీ గౌరవ సలహాదారుడు రిటైర్డ్ డీఎస్పీ దామిర నర్సయ్య ఆరోపించారు. ఒకే వర్గానికి కొమ్ము కాస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి సీఎం పదవిలో కొనసాగే నైతిక అర్హత లేదని, ముఖ్యమంత్రి పదవి నుంచి రేవంత్ రెడ్డిని తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇటీవల ప్రకటించిన జనాభా లెక్కలు ఒక అబద్దాల పుట్ట అన్నారు. 2011 జనాభా లెక్కల్లో మాలలు 17 లక్షలకు పైగా ఉంటే మాదిగలు 32 లక్షలు ఉన్నారు. ఇటీవల 2026లో ప్రకటించిన జనాభా లెక్కల్లో మాదిగలు 36 లక్షలు చూపించారు. అదేవిధంగా మాలలు 14 లక్షలు ఉన్నట్లుగా చూపించారు. అంటే మాదిగల జనాభా పెరిగిందని చూపిన రేవంత్ రెడ్డి మాలల జనాభాను 2011 కంటే 3 లక్షలు తక్కువ చేసి చూపించడం ఇది మాలలపై కక్ష సాధింపు చర్యలకు నిదర్శనమని అన్నారు. ఉమ్మడి రాష్ట్రాల్లో పెద్ద మాదిగనని చెప్పుకున్న దళిత ద్రోహి నారా చంద్రబాబు నాయుడు వారసత్వాన్ని రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ రోజులు కొనసాగలేనని గ్రహించిన రేవంత్ రెడ్డి ముందస్తుగా మాదిగల ఓటు బ్యాంకు కోసం వెన్నుపోటు రాజకీయాలకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నా మాలల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ సమావేశంలో మాల సంఘాల జేఏసీ ఉమ్మడి వరంగల్ జిల్లా కో-కన్వీనర్లు శేషాద్రి నాగులు, వంగేటి రాజమౌళి, దండ్రి శ్రీనివాస్, పోతుల కొమ్మలు, సాధు కుమారస్వామి, కట్టబాబు తదితరులు పాల్గొన్నారు. ఆ జనాభా లెక్కల్లో తప్పు ఉన్నదనడానికి నిదర్శనం ఏంటంటే షమీమ్ అఖ్తర్ గారు ఈ మధ్యకాలంలో ఎస్సీ వర్గీకరణ సమయంలో ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్లో మాదిగ జనాభా 32 లక్షలు, మాలల జనాభా 17 లక్షలు అని చెప్పి ఇది 2011 జనాభా లెక్కల సేకరణ ద్వారా చెప్తున్నామని చెప్పడం జరిగింది. కానీ మొన్న 2026లో ఇప్పుడున్న ప్రభుత్వం సేకరించిన జనాభా లెక్కల ప్రకారం మాదిగ జనాభా 36,57,551గా ప్రకటిస్తే మాలల జనాభా 14,71,514గా చెప్తున్నారు. అంటే 17 లక్షలున్న జనాభా ఒక 15 సంవత్సరాల తర్వాత తగ్గుతుందా పెరుగుతుందా ఇది తప్పు అని చెప్పడానికి ఇది నిదర్శనం. అంటే 17 లక్షలు ఉన్న జనాభా 14 లక్షలకు కుదించబడింది. అదే మాదిగలదైతే 32 నుంచి 36కు పెరిగింది. జనరల్గా పెరగాలి, జనాభా రోజు రోజు పెరుగుతుంది. కానీ ఇక్కడ మాలల జనాభా తగ్గించి చూపెట్టారు. ఇంకొక విషయం ఏంటంటే మాదిగ ఉపకులాలు అక్కడ ఎక్కడ ఏ జాబితాలో లేవు. అంటే వాళ్ళని ఒక్కచోట చూపెట్టి ఎక్కువ సంఖ్యను చూపెట్టారు. మాలల్ని మళ్ళీ మాలదాసరి, మాలయ్యవారు, మిగతా ఉపకులాలన్నీ వేరువేరుగా చూపెడుతూ వాళ్ళు ఓన్లీ మాలలు 14 లక్షలు ఉన్నారని అవన్నీ కలిపితే 20,48,194 ఉన్నది. వాళ్ళు ఇచ్చిన లెక్కే. అది తప్పు కావచ్చు. ఎందుకు తప్పు అని అంటున్నామంటే మరి 17 లక్షలు ఉన్నది 14 లక్షలకు కుదించారు కాబట్టి అది తప్పా కరెక్టా అనేది అనుమానంగా ఉన్నది మాకు. ఇది కాకుండా ఆగస్టు 1 నాడు సుప్రీంకోర్టు ఒక సూచన చేసింది, ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చని. అది సూచన మాత్రమే, కోర్టు తీర్పు కాదు. ఆ సూచనను అక్కడ వెలువడిందో లేదో అప్పుడు మన దగ్గర అసెంబ్లీ నడుస్తున్నది, నిండు సభలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ సూచనను నేను తూచా తప్పకుండా పాటిస్తా అని చెప్పి ప్రకటించారు. అది వెలువడలేదు. అందులో ఏమున్నదో చూడలేదు. ఏం చూడకుండానే ఆయన ఆ రకంగా ప్రకటించారు. అయితే ఇప్పుడు మరి 24 మార్చి రోజు దళిత క్రిస్టియన్లకు రిజర్వేషన్ వర్తించదు అని తీర్పిచ్చారు. దాని మీద ఇప్పటి వరకు సీఎం గారి దగ్గర నుంచి ఎలాంటి స్పందన లేదు. అంటే దీన్ని బట్టి చూస్తే ఏమవుతుందంటే దళిత సమాజాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఒక మనువాద భావజాలంతో పార్టీలన్నీ ఒక్కటై మాలల మీద కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని చెప్పడానికి మేము సంకోచించడం లేదు. 1986లో కారంచేడులో జరిగిన సంఘటన, 1991లో చిత్తూరులో జరిగిన సంఘటన, ఈ 2 సంఘటనలకు అప్పుడున్న మాల నాయకులు భుజ తారకం, కట్టి పద్మారావు గారు వాళ్ళు నాయకత్వం వహించి పోరాటం చేస్తే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ చట్టం వచ్చింది. ఆ చట్టం వచ్చిన తర్వాత దళితులకు ఒక రక్షణ ఏర్పడింది. దళితులైనా తిట్టాలన్నా, దళితులని అనాలన్నా, వాళ్ళ మీద ఏదైనా నేరం చేయాలన్నా కూడా వాళ్ళకు ఒక రక్షణ చట్టం ఉన్నదని చెప్పి ధైర్యంగా ఉండే. ఆ చట్టం వల్ల ఈ దళితులంతా
మన మాట వినకుండా పోతున్నారని చెప్పి దళితుల మధ్యలో చిచ్చు పెట్టడానికి ఇది ఒక కుట్ర జరుగుతున్నదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.